మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశ్యం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మందుడ నీదురుతాత్ముడ నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్ సందేహింపక కావుము నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? తృతీయ అధ్యాయం కర్మయోగంలో 16 నుంచి 20 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను. నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. యస్యాత్మరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చనః న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కర్మణైవ సంసిద్ధి మాస్థితా జనకాదయః. లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. యస్యాత్మరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్యాత్మరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్యాత్మరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు
कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तसततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः तस्मादसक्तसततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः तस्मादसक्तसततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः कर्मणैव हि संसिद्धि मास्तिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि कर्मणैव हि संसिद्धि मास्तिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि कर्मणैव हि संसिद्धि मास्तिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति यस्यात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्धो न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तसततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः कर्मणैव हि संसिद्धिमास्तिता जनकादयः लोकसंग्रहमेवापि సంపశ్యన్ కర్తుమర్హసి. తాత్పర్యం: ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి ఆచరించని వాడు ఇంద్రియలోలుడై పాపిగా పరిణమిస్తున్నాడు. ఆత్మరతుడు, ఆత్మతృప్తుడు, ఆత్మసంతుష్టుడు అయినవాడికి చేయవలసిన కర్మలంటూ ఏమీ ఉండవు. అలాంటి వాడు సృష్టిలోని దేనియందు ఆశ్రితుడు కాని కారణంగా అతడు కర్మ చేయటం వలన లాభం కానీ చేయకపోవడం వలన దోషం కానీ ఉండవు. అందువలన అర్జున, నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణల వల్లనే మోక్షం కలుగుతుంది. జనకాది రాజప్రబుద్ధులు కర్మల ద్వారానే సిద్ధిని పొందారు. అది అలా ఉంచి లోక సంగ్రహణార్థమైన నీవు కర్మలు చేయడమే ఉత్తమమైన పని. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.